మర్రిగూడ మండల పరిధిలోని దామరభీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నూతన విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాల తరగతి గదులను మామిడి తోరణాలతో అందంగా అలంకరించి బడికి వచ్చిన చిన్నారులను చిరునవ్వుతో చప్పట్లతో ఆహ్వానించారు. ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేరిన విద్యార్థులు బుడిబుడి అడుగులతో బడిలోకి ప్రవేశించగా వారికి సరస్వతి పూజ నిర్వహించి ఘనంగా స్వాగతం పలికారు. మర్రిగూడ మండల పరిధిలోని దామరభీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పాఠశాల తరగతి గదులను మామిడి తోరణాలతో అందంగా అలంకరించి బడికి వచ్చిన చిన్నారులను చిరునవ్వులతో చప్పట్లతో ఆహ్వానించారు. ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ పాఠశాలలో చేరిన చిన్నారులు బుడిబుడి అడుగులతో బడిలోకి ప్రవేశించగా వారికి సరస్వతి పూజ నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం చిన్నారులను తరగతి గదిలోకి ఆహ్వానించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరా మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రతి విద్యార్థి జీవితంలో జ్ఞాన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు గుణాత్మక విద్యతో పాటు విలువలతో కూడిన విద్యనందించేందుకు ఉపాధ్యాయ బృందం కృషి చేస్తుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 3 సంవత్సరాలు నిండిన చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతిలో ప్రవేశాలు కొనసాగుతున్నాయని ఆసక్తి గల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, బి మీనాకుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెల్కమ్ పిల్లలు ఇద్దరు వీడియో వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ బహుత్ మే సదహ ఒక ఫోటో దింపు.